సంవత్సరాలు కానీ బాగుంటుంది. అన్ని దానాలను ఫస్ట్ 11 ప్రదక్షిణాలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారు. నందలూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, పురాతనమైన గుడి అనమాట. ఇది చాలా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని 11 చుట్లు తిరిగి ప్రదక్షిణ చేసుకునేసి మొక్కుకొని పోతే మొక్కు తీరిన వెంటనే 108 చుట్లనే తిరగాలి. అలాగే ఇది 10 ఎకరాలలో అయితే ఉందండి. ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఇది. ఇది పక్కన కోనేరు ఉంది. వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుత్మంతుడు అనమాట. చాలా పెద్ద టెంపుల్ అండి. అసలు ప్రహరీ అనేది చాలా ఉంది. మేమైతే 4 గంటలకు పోయాము. టెంపుల్ వచ్చి 5 గంటలకు ఓపెనింగ్ అనమాట. దానికే కూర్చొని ఉన్నాము మేమందరము. ఇప్పుడిప్పుడే జనాలు అనేది వస్తూ ఉన్నారు. చాలా అయితే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మనకు వీరభోగ వసంతరాయలు వారు చెప్పారు కదా, గుడి మొత్తం అనేది మునిగిపోయి వాటర్ అనేది ఒక చేప అనేది ఉందండి పైన గోపురానికి, పైన గోడకు అనేది ఆ స్లాబ్కి అనేది ఒక చేప అనేది ఉంది. ఆ చేపకు అనేది వాటర్ అనేది తాకింది అంటే ఆ చేపకు ప్రాణం వచ్చి ఎగురుతుంది అంటే నీడలో ఈదుతుంది అన్నారు. అలా ఈదితే కలియుగం అనేది అంతమవుతుంది అని వీరభోగ వసంతరాయలు వారు చెప్పారు. ఆ చేప అనేది ఉండేది ఇక్కడే అనమాట. ఈ నందలూరు టెంపుల్లోనే ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. మన వీడియో అంటూ ఫస్ట్ నుంచి చూస్తూ ఉండండి, మనకు అన్నీ తెలుస్తాయి. ఇదే అనమాట కోనేరు ఉత్సవాలప్పుడు క్లీనింగ్ చేసి ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని ఇట్లా బాగా కోనేటిలో అనేది తీస్తారనమాట. ఇదే ఆ చేప. ఈ చేపకి వాటర్ తాకింది అంటే అప్పుడు ఆ చేపకు అనేది ప్రాణం వస్తుంది. అలాగే కలియుగం అనేది అంతమవుతుంది అని చెప్తారనమాట. మాకు పూజారి కూడా ఇదే ఈ చేప అని చెప్పారు. అలాగే దీనికి ఎదురుగానే స్వామివారు గర్భగుడి అనమాట. గర్భగుడి వీడియో అనేది తీయడానికి అలో లేదు, దానివల్ల నేను చూపించలేకపోయాను. గుడి చుట్టూ అనేది చాలా బాగుందండి. కానీ ఓల్డ్ టెంపుల్ సున్నాలు అవంతా కొట్టలేదు. ఇవంతా మనకు ఊరేగింపు అప్పుడు ఉత్సవమూర్తుల్ని ఊరేగించే రథాలన్నమాట. చాలా బాగున్నాయి. అయితే పాతటివి చక్కటివి ఇత్తడివి అనేది ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వాహనం అనేది ఉందండి ఇక్కడ. ప్రతి ఒక్కరూ చూసి మీ కోరికలు ఏదైనా ఉంటే కోరుకొని ఆ కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చాలామందికి అయితే నెరవేరాయి. ఇదే గర్భగుడి ప్రాంగణం. థ్యాంక్ యూ.